నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసేందుకే వైసీపీ పుస్తకాన్ని తీసుకొచ్చిందన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని తెలిపిన ఎమ్మెల్యే బోండా ఉమా. అత్యంత ఘనంగా ప్రారంభమైన విజయవాడ నగరంలోని నోవోటెల్ వరుణ్ లో హైలైట్ జ్యువెలరీ అధునాతన వస్త్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసేందుకు వైసీపీ పుస్తకాన్ని తీసుకొచ్చిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఏడాది పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ వెన్నుపోటు దినంగా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ ఆధ్వర్యంలో ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పుస్తక ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. ఏడాది పాలనలో ఎన్నో మోసాలు, వంచనలకు పాల్పడ్డారని విమర్శించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలని పేరు మార్చారని విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న వైనాన్ని ఎత్తి చూపారు. విద్యార్థులను, నిరుద్యోగులను, రైతులను, మహిళలను అన్ని విధాలుగా మోసం చేశారని ధ్వజమెత్తారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు పార్టీ ఏదైతే 16వ తారీఖున ఈ పుస్తకాన్ని జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అని చెప్పని దీన్ని పుస్తకాన్ని రిలీజ్ చేయాలని, ఇందులో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాటలు కానీ, ఎన్నికల తర్వాత ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు చేసినటువంటి పరిపాలన, దీనంతా కూడా పొందుపరిచి ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక పరిపాలన, ఇదంతా కూడా పుస్తక రూపంలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉంచాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ పరిపాలన తెలియాలని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకి తెలియజెప్పాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో సంవత్సరం కాలం అయిన తర్వాత 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవం అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అన్యాయానికి గురైనటువంటి, ఈ రాష్ట్రంలో వివక్షతకు గురైనటువంటి అనేక వర్గాల వారందరినీ కూడా తీసుకురావడం జరిగింది, రోడ్డు మీద తీసుకురావడం జరిగింది. విద్యార్థులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, అలాగే వాలంటీర్లను కానీ, ఉద్యోగం నుంచి తీసేసినటువంటి, ఇతర వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మోసం అనేటువంటిది 2014 టు 19 చూసాం. ఇప్పుడు 2024 టు 25 కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు, లేకపోతే మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని చెప్పి ఎద్దేవా చేసినటువంటి మీరు ఈ రోజున సంవత్సరం కాలం ప్రజలను మోసం చేసి ఇవాళకు కూడా బటన్ నొక్కడానికి ఇంకా వెనకడుగు వేస్తున్నారని అంటే అప్పులు తెచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అప్పులు తెచ్చి ప్రజలకు ఇచ్చారు. ప్రజల బాగు కోరి అప్పు చేశారు అనుకున్నాం ఆ రోజున. కానీ మీరు ఈ రోజున సంవత్సరానికి కోట్ల రూపాయల అప్పులు తెచ్చి బటన్ నొక్కడానికి ఇబ్బంది పడతా ఉన్నారంటే
ఆలోచించాలా. ప్రజలకి పంచి చేద్దామా లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెడదామా అనేటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉందా అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సంవత్సరం కాలం నిజంగా ఏ పథకం ఇచ్చింది లేదు, ఎవరికి కూడా మంచి చేసింది లేదు. మొత్తం కూడా వాళ్ళ బినామీలను పెంచుకోవటం, లేకపోతే ఉన్నది లేనట్టుగా కల్పించుకోవటం, లేకపోతే మద్యాన్ని ప్రోత్సహించటం, లేకపోతే పేద ప్రజలకు ముఖ్యంగా కావాల్సినటువంటి ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో, లేకపోతే స్కూల్లో ఉన్నటువంటి ఏదైతే అమ్మఒడే తీసుకుందో, అమ్మఒడి సంవత్సరం ఎగ్గొట్టారు. మళ్ళీ ఇప్పుడు 13,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటిది ఎంత దారుణం అండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దానికి స్కూల్ డెవలప్మెంట్ కేటాయిస్తేనేమో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టినటువంటి మీరు ఈ రోజున మళ్ళీ ఆ 13,000 రూపాయలు ఇస్తున్నారనంటే అంటే మేము చేస్తే ఏదైనా మంచిగా చేస్తామో, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఏదైనా ఇబ్బంది అనేటువంటిది గతంలో మీరు సృష్టించినటువంటి సృష్టికి ఈరోజు ప్రజలు ఒకటే అనుకుంటా ఉన్నారు. నిజంగా గుడిలో ఉన్నటువంటి దేవుడు, మా ఇంట్లో ఉన్నటువంటి దేవుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారిని మేము అన్యాయంగా మోసం చేసాం. ఈ రోజు మోసపోవాలనేటువంటి చంద్రబాబును తీసుకొచ్చి నిజంగా మేము మోసపోయాము అనేటువంటి కార్యక్రమాన్ని గత 6 నెలలుగా, ఇప్పుడు కేవలం సంవత్సరమే అయ్యింది, ఇంకా 4 సంవత్సరాలు ఈయన మోయాలా అనేటువంటి దానిలో ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అందిస్తున్నామన్నారు. 10th పబ్లిక్ పరీక్షల్లో ప్రతి ఏటా ఏకేపీటీ మున్సిపల్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం సంతోషకరమన్నారు. పాఠశాల విద్యార్థి ప్రణీత్ 593 మార్కులతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడం ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే అభినందించారు. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అన్ని ప్రభుత్వ పాఠశాలలో సందడి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నోట్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ మరియు షూస్, బ్యాగ్స్ విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. సత్యనారాయణపురంలోని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం ఏకేటీపీ మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు విద్యార్థులకు బుక్స్, బ్యాగ్స్, షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇంట్లో ఒక్కరికే అమ్మఒడి పథకాన్ని అందించారని, కానీ ప్రస్తుత రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం నిధులు అందిస్తుందని స్పష్టం చేశారు. 10th పబ్లిక్ పరీక్షల్లో ఏకేటీపీ పాఠశాల విద్యార్థులు ప్రతి ఏటా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని ఎమ్మెల్యే కితాబిచ్చారు. స్కూల్ సీట్ కోసం రికమెండేషన్ చేయాల్సిన పరిస్థితులు రావడం చూస్తే ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే ఉమా ప్రశంసించారు. ప్రణీత్ అనే విద్యార్థి 593 మార్కులతో ప్రభుత్వ పాఠశాలలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ అవార్డులను అందిస్తుందని ఎమ్మెల్యే ఉమా చెప్పారు. ఏకేటీపీ స్కూల్లో మళ్ళీ స్కూల్స్ వేసవి సెలవుల తర్వాత ప్రారంభం అవటం, ప్రతి సంవత్సరం ఇచ్చినట్టే మీ అందరికీ కూడా టెక్స్ట్ బుక్స్, అలాగే యూనిఫాము, అలాగే అన్నీ కూడా కిట్లు అందజేయడం జరుగుతుంది. ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పిల్లలందరికీ, గత ప్రభుత్వంలో చదువుకునే పిల్లలకి ఇంటికి ఒక పిల్లవాళ్ళకే 13,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చినాక మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, అంటే మీ తమ్ముడు కానీ, మీ చెల్లి కానీ, మీ అక్క కానీ, ఎంతమంది ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3కి
ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి, తల్లికి వందనం అందరికీ కూడా 13,000 రూపాయల చొప్పున మొన్ననే మీ తల్లుల ఖాతాల్లో జమ అయింది. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దాదాపు 68 లక్షల మంది పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా 13,000 రూపాయల చొప్పున 10,000 కోట్ల రూపాయలు మొన్ననే జమ చేయడం జరిగింది. ఇంకా కొంత మందికి ఎవరైతే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల టెక్నికల్ మిస్టేక్స్ వల్ల రాలేదో వాళ్ళందరూ కూడా పూర్తిగా అందరికి కూడా వేయడం జరుగుతుంది. ఇవాళ ఏకేటీపీ స్కూల్ అంటే ఇందాక మన శ్రీనివాసరావు చెప్పారు, పాత హెచ్ఎం గారు, ఈ విజయవాడ నగరానికి ఒక వన్నె తెచ్చినటువంటి స్కూలు ఏకేటీపీ స్కూల్. బ్రహ్మాండంగా ఇక్కడ టీచర్లు మాస్టర్స్ పిల్లల పట్ల ఎంతో శ్రద్ధ శక్తులు చూపించి వాళ్ళకి చక్కటి విద్యాబోధన ఇస్తారు. దానివల్లే ఫలితాలు కూడా బ్రహ్మాండంగా వస్తాయి. మగుల మనసులు దోచే ప్రసిద్ధ హైలైఫ్ జ్యువెలరీస్ ఎగ్జిబిషన్ విజయవాడ నగరంలో ప్రారంభమైంది. పసిడి, డైమండ్స్, కెంపులు తదితర వాటితో తయారైన డిజైన్ తో కూడిన ఆభరణాలతో పాటు అధునాతన వస్త్ర శ్రేణితో ఏర్పాటు చేసిన ప్రదర్శన నగరవాసులకు కనువిందు చేస్తుంది. నగరంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న హైలైఫ్ ఎక్స్పోను సందర్శించి తనను ఆదరించాలని పలు సంస్థల నిర్వాహకులు కోరారు. విజయవాడ నగరంలోని నోవోటెల్ వరుణ్ లో హైలైఫ్ జ్యువెలరీ అధునాతన వస్త్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది.
Good morning, Vijayawada. Andariki namaskaram. This is Dominic from High Life Exhibition. Well, High Life Brides will have the latest trends and styles of this wedding season and beyond. अभी आपको पता है ये शादी का सीज़न है, फेस्टिवल चालू होने वाला है. सो हमारा जो वेडिंग सीज़न का हिसाब से काफ़ी रियल ज्वेलर्स है, डायमंड्स है, कंटेम्प्रेरी ज्वेलरी है, टेम्पल ज्वेलरी है, उसके साथ साथ मैचिंग ब्राइडल वेयर, डिज़ाइनर कपड़ा, मैचिंग एक्सेसरी, शूज़, बैग्स. सो एक कंप्लीट फैशन एंड वेडिंग लाइफस्टाइल एग्जीबिशन हो रहा है विजयवाड़ा में 2 days 16th and 17th. और इधर इतने भी डिज़ाइनर्स है और ज्वेलर्स है, काफ़ी इंडिया से, ऑल ओवर इंडिया से आए, दिल्ली से, कलकत्ता से, जयपुर से, बॉम्बे से. सो एक कंप्लीट फैशन ब्राइडल का शो हो रहा है. हम सबको इनवाइट कर रहा हूँ जो फैशन और फैशन एंथुसियास्ट को, एंड कम एंड एक्सपीरियंस दिस ट्रेंडिंग showcase for the next 2 days. It's happening at Novotel Vijayawada 16th and 17th. Thank you so much. गुड आफ्टरनून विजयवाड़ा. हम दिल्ली से यहाँ का विजयवाड़ा के लोगों के हमेशा हमारा इंस्टाग्राम में फॉलो करते हैं, तो उनकी डिमांड रहती है कि आप विजयवाड़ा कब आते हो. बहुत लंबे टाइम के बाद हमको विजयवाड़ा आना हुआ, तो हम इधर कलेक्शन हाई लाइफ एग्जीबिशन नोवेटल होटल में पोल्की कलेक्शन का 500+ डिज़ाइन लेके आए हैं. आप एक बार हमारा ये पोल्की कलेक्शन देखने, होलसेल प्राइस है, मैन्युफैक्चरिंग खुद का लार्जेस्ट स्केल के मैन्युफैक्चरिंग है, तो एक बार ज़रूर विजयवाड़ा नोवेटल हाई लाइफ में विजिट करने ज़रूर आइएगा और हमारी कलेक्शन एक बार देखना. आप बोलोगे दैट्स वाव बोल के कलेक्शन, ऐसा कलेक्शन द बैंक स्ट्रीट ज्वेलर्स, दिल्ली, बॉम्बे एंड गुजरात. तो पोल्की कलेक्शन में 500 डिज़ाइन में रिंग, वेडिंग कलेक्शन, डेली वेयर कलेक्शन, हल्दी, मेहंदी, आपका जो भी छोटे मोटे प्रोग्राम उसकी सब कलेक्शन लेके हम आए हैं. एक बार हमारी कलेक्शन देखने बीकानेरी स्पेशल ओपन पोल की थप्पा ज्वेलरी एंड मीनाकारी ज्वेलरी एक बार देखने ज़रूर आएंगे. थैंक यू वेरी मच. అండి వీఆర్ ధన్యత గోల్డ్ జ్యువెలరీ, హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము చేసేవన్నీ లైట్ వెయిట్స్లో బీడ్స్ అండ్ జమ్స్తో చేస్తున్నాము. సో కస్టమర్కి ఏంటంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి. స్టార్టింగ్ 20,000 నుంచి అప్ టిల్ 5-6 lakhs వరకు ఇక్కడ కొనుక్కోగలుగుతారు. వాళ్ళకి సొంతంగా ఏమైనా డిజైన్స్ కావాలన్నా వాళ్ళకి నచ్చినట్టుగా మేము చేసిస్తాం వాళ్ళ బడ్జెట్ ప్రకారం. సో థ్యాంక్ యూ. సో ధన్యత జ్యువెలరీ ఏంటంటే ఈరోజు రేపు ఇవాళ హై లైఫ్ ఎగ్జిబిషన్ నడుస్తుందండి విజయవాడలో బ్రైడ్స్ది. సో మీకు ఎవరెవరైతే జ్యువెలరీ అండ్ సారీస్ అదర్ స్టఫ్ కొనుక్కోవాలనుకుంటారో ఎగ్జిబిషన్కి ఖచ్చితంగా రావచ్చు. A2 స్టాల్ అండి మాది. సో ఈరోజు రేపట్లో మా దగ్గర ఉండే ఏ జ్యువెలరీ మీకు నచ్చినా ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ విజిట్ us. థ్యాంక్ యూ. Namaskaram Vijayawada. Ella unnaru. This is the Diamond Boss and we are from Delhi. This is our first time in your city but not the last. We are going to come again and again. This collection is all in lab-grown diamonds with EF color and VVS quality. The prices starts from 20,000 per carat only. This is collection like no other. This is guilt-free glamour. You don't have to think twice before investing in this because this is cheaper but looks just like real diamonds. We give 90% returns and 75% cashbacks. So visit High Life Exhibition in Vijayawada, Varun, and we'll see you soon for exclusive discounts and designs. Thank you. ఇంజనీరింగ్ అసిస్టెంట్లపై తీవ్రమైన పని భారాన్ని మోపుతున్నామని అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజనీర్ అసిస్టెంట్స్ ఆరోపించారు. పంచాయతీరాజ్ శాఖలోని 8వ ఇంజనీరింగ్ శాఖల పనులను ఇంజనీరింగ్ అసిస్టెంట్లపై మోపడం సరికాదన్నారు. తమకు పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ శాఖలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ సచివాలయ ఇంజనీర్ అసిస్టెంట్లు విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజనీర్ అసిస్టెంట్స్ నాయకులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ అసిస్టెంట్లపై తీవ్రమైన పని భారాన్ని పంచాయతీరాజ్ శాఖలోని 8 ఇంజనీరింగ్ శాఖల పనులను ఇంజనీర్ అసిస్టెంట్లపై ప్రభుత్వం మోపుతుందని ఆరోపించారు. ఒక ఇంజనీర్ అసిస్టెంట్ ఒక శాఖ మాత్రమే కేటాయించాలని కోరుతున్నామని అన్నారు. ఇప్పటికే తమ సమస్యలపై పలుమార్లు మంత్రులకు అధికారులను కలిసి వినవించినా పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పదోన్నతులు కల్పించాలని తెలిపారు. తమ సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని కోరుతున్నామని అన్నారు. మేము గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లమండి. మేము డిప్లొమా బీటెక్తో విద్యార్హతతో రిక్రూట్ అయ్యి మేము పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నామండి. మేము పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా కూడా మమ్మల్ని
రూరల్ వాటర్ సప్లై, R&B, హౌసింగ్, ఇరిగేషన్, R&B ఇలా వివిధ ఇంజనీరింగ్ శాఖల్లో గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అన్నీ కూడా మేమే హ్యాండిల్ చేస్తూ ఉన్నామండి. మాకు పంచాయతీరాజ్ మేము డిప్లొమా బీటెక్తో రిక్రూట్ అయినా సరే మమ్మల్ని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక 10th క్లాస్ పోస్ట్ కింద మమ్మల్ని పెట్టడం జరిగింది. ఇది మాకు జరిగిన తీవ్ర అన్యాయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల నుంచి కూడా మాకు ఇలాగే జరిగింది. మేము ఎన్నోసార్లు అభ్యర్థనలు చేశాం, ఎమ్మెల్యేలని కలిసాం, మినిస్టర్ని కలిసాం. ఈ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, మినిస్టర్ని కూడా కలవడం జరిగింది మా అభ్యర్థనలతో. మమ్మల్ని ఆ 10th క్లాస్ పోస్ట్ నుంచి మా విద్యార్హతకు తగ్గ ప్రమోషన్ ఛానల్ ఇవ్వండి. ఈరోజు ఇన్ని వేల మంది రోడ్డు మీదకు రావడానికి కారణము మా యొక్క కడుపు మంటనండి. భవిష్యత్తు లేదు అనే భావనే మమ్మల్ని ఈరోజు ఇలా రోడ్డు పైకి తీసుకొచ్చిందండి. అదేవిధంగా మేము గౌరవనీయుల ముఖ్యమంత్రి వారి గారికి మరియు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తామండి. ఎందుకంటే 130,000 మంది సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తు బాగుండాలని సుమారుగా 9 డిపార్ట్మెంట్లకు ఆల్రెడీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రమోషన్ ఛానల్ కల్పించింది. అదేవిధంగా తదుపరి క్యాడర్లు కూడా ప్రమోషన్ పొందారు. ఇక్కడ మాకు జరిగిన నష్టం ఏంటంటే ఇంతమంది ఉన్నప్పటికి కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనే ఇంజనీరింగ్కి మాత్రం ప్రమోషన్ ఛానల్ లేదండి. అందువల్ల ఈరోజు ఈ కార్యాచరణని రూపొందించడం జరిగింది అని ప్రభుత్వానికి పెద్దలకు తెలియజేస్తున్నామండి. వైసీపీ ప్రభుత్వం తనపై 25 అక్రమ కేసులు బనాయించిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం 2019లో తనపై నమోదైన కేసులో విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు ఆయన హాజరయ్యారు. 2014-19 తన ఎన్నికల అఫిడవిట్ లో ఒక్క కేసు లేదని, 2024లో మాత్రం తనపై 25 కేసులు పెట్టారన్నారు. ఈ తరహా అరాచకాలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని నిమ్మల అన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే మీ అందరికీ తెలుసు, 2014లో నేను మొదటిసారిగా శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఆ రోజు నా ఎన్నికల అఫిడవిట్ చూస్తే ఒక్క కేసు కూడా నా మీద నమోదవనటువంటి స్థితిలో ఆ రోజు అఫిడవిట్ నేను ఆ రోజు సబ్మిట్ చేశా ఎలక్షన్ కమిషన్కి. అదేవిధంగా 2019లో రెండవసారి శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసినటువంటి ఎన్నికల అఫిడవిట్లో కూడా ఒక్క కేసు కూడా నమోదు కానిటువంటి పరిస్థితి ఆ అఫిడవిట్లో ఈ రోజు మీరు చూసినా కూడా తెలుస్తుంది. కానీ 2024లో మూడవసారి శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు 25 కేసులతోటి వివరాలతోటి ఎన్నికల అఫిడవిట్ సబ్మిట్ చేయవలసి వచ్చింది అని అంటే 19-24 5 సంవత్సరాల గత వైఎస్ఆర్సీపీ పాలనంతా కూడా కక్షలు, కేసులు, వేధింపులుతో మొదలైనటువంటి విషయం చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా గతంలో ఎప్పుడూ కూడా ఒక్క ఎన్నికల అఫిడవిట్లో కూడా ఎఫ్ఐఆర్లు, కేసులు లేనిటువంటి నాలాంటి వ్యక్తి మీద కూడా మరి 19-24 మధ్య 25 కేసులు పెట్టారని అంటే అటువంటి నాయకులు, అటువంటి పార్టీ వాళ్ళు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడితే చాలా విచిత్రంగా ఉంటుంది. ఖచ్చితంగా సత్యమేవే జయితే నమ్ముకొని పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా సత్యమే గెలుస్తుందని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం. విజయవాడ బందర్ రోడ్ లో ఆధునిక సదుపాయాలతో నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ ను సోమవారం నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ప్రారంభించారు. ఇందులో చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్, కౌన్సిలింగ్ సెంటర్, హెల్ప్ డెస్క్ వంటి విభాగాలు ఏర్పాటు చేశారు. మహిళల రక్షణకు సమగ్రంగా పనిచేయాలని కమిషనర్ సూచించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం, పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఆరోగ్యమే ప్రధాన ధ్యేయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లో షుగర్, బీపీ, మలేరియా, వైరల్ జ్వరాలకు నైపుణ్యం కలిగిన వైద్యులతో సలహా మేరకు రోగులకు ఉచిత మందులు అందిస్తున్నామని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్ ను మరిపించే వైద్యం, మందులు ఉచితంగా అందుతున్నాయని వెల్లడించారు. సింగనగర్లోని అర్బన్ హెల్త్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారు నిర్వహిస్తున్న డయేరియాపై అవగాహన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని డయేరియా నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల అవగాహన కల్పించేందుకు పోస్టును ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో చిన్నారులు విరేచనాల వల్ల వచ్చే అనారోగ్యాలు, మరణాలు తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి 31 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఇందులో భాగంగా ఆశాలు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి రాష్ట్రంలోని 34.56 లక్షల మంది పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్లు అందజేస్తున్నారని, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, అంగన్వాడీలు, నియోజకవర్గంలోని సచివాలయాల్లో ఓఆర్ఎస్, జింక్ కార్నర్లు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు, అంగన్వాడీల ద్వారా పరిశుభ్రత, వ్యాధి నివారణ గురించి అందరూ ప్రచారం చేయాలని అన్నారు. ప్రతి ఇంటి ముందు నీటి ట్యాంకుల శుభ్రత, నీటి నాణ్యత పరీక్షలు, రోటా వైరస్ టీకాలను ఇవ్వటం కూడా క్యాంపెయిన్లో భాగమే అని, మహిళా శిశు సంక్షేమం, విద్యా గ్రామీణాభివృద్ధి శాఖలతో సమన్వయం చేసుకుని వైద్య సిబ్బంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల అన్ని రకాల శ్రద్ధలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ఏదైతే సీజన్లు మారుతున్నప్పుడు చిన్నపిల్లలకి అనేక రకమైనటువంటి అంటువ్యాధులు, అనారోగ్యకరమైనటువంటి ఆహారం తిన్నా, మంచినీళ్ళు తాగినా, ముఖ్యంగా అతిసార అంటే డయేరియా, విరోచనాలు, దాంతో ఆ చిన్నపిల్లలు తట్టుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. అంటే దాదాపు 70 రకాల మెడిసిన్స్ ఇక్కడ ఉచితంగా ప్రజలకి, అది షుగర్ కానీ, బీపీ కానీ, లేదా విటమిన్ డెఫిషియన్సీ కానీ, మలేరియా కానీ, ఫీవర్లు కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, అన్నిటికి మెడిసిన్స్ రెడీగా పెట్టాం. క్వాలిఫైడ్ డాక్టర్లు, నర్సులు అందరూ కూడా ఇక్కడ ఉంటూ ఉన్నారు. అలాగే ల్యాబొరేటరీ కూడా, బ్లడ్ టెస్టులు, అన్ని రకాల బ్లడ్ టెస్టులు కూడా ఇక్కడ పెట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉన్నాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అన్ని రకాలుగా మీకు ప్రభుత్వం సౌకర్యవంతంగా మీకు దగ్గరలోనే ప్రతి డివిజన్లో, సెంట్రల్ నియోజకవర్గంలో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మీకు దగ్గరలో పెట్టాం, అన్ని రకాలుగా ఫెసిలిటీస్ పెట్టాం. ఈ సేవలు ఉపయోగించుకోండి. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి 500 రూపాయల కన్సెషన్ ఫీజులు ఇచ్చి వాళ్ళు పెట్టే ఇబ్బందులకు ఇదవ్వకుండా, డబ్బులు పోగొట్టుకోకుండా అన్ని రకాలుగా ఇక్కడి నుంచి ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఇంకా వీళ్ళు పైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది మనకి, సూపర్ స్పెషాలిటీకి రిఫరల్ రాస్తారు. అక్కడికి వెళ్తే అక్కడ ఇంకా పెద్ద డాక్టర్లు ఉంటారు. అంటే అన్ని రకాలుగా మీకు ఇవాళ ఎయిమ్స్ని కూడా గతంలో మనమే ఈ ప్రభుత్వంలోనే ఎయిమ్స్ను కూడా తీసుకొచ్చాం. భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 నిర్వహిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని పిలుపునిచ్చారు. బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన థీమ్ యోగా కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీష హాజరయ్యారు. 500 మంది రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వర్గం ప్రజలకు యోగాపై అవగాహన కల్పించేందుకు థీమ్ యోగా నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ప్రతిరోజు ఒక వర్గానికి చెందిన సభ్యులతో కలిసి యోగాసనాల అభ్యాసన కార్యక్రమం నిర్వహించినట్లుగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యాంధ్ర సహకారం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. 45 నిమిషాల కామన్ యోగా ప్రోటోకాల్ స్థల యోగాను రోజు ఆచరిస్తూ జీవితాంతం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చని, ప్రతి వర్గాన్ని యోగాంధ్రలో భాగం చేసే లక్ష్యంతోనే థీమ్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలో కనీసం 10 లక్షల మందికి యోగాసనాలను నేర్పే లక్ష్యంతో గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ప్రత్యేక యోగా ట్రైనర్లతో పెద్ద ఎత్తున యోగాసనాల శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.
యోగాంధ్ర కార్యక్రమం 27వ నాటికి చేరుకుంది. ఎన్టీఆర్ జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్క వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ని మమేకం చేస్తూ యోగా గురించి అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉంది. ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖు ఉందో దానికి స్ఫూర్తి తీసుకొని మన రాష్ట్రంలో చేస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యం ద్వారా BRTS రోడ్లో యోగా శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కామన్ యోగా ప్రోటోకాల్ అయితే ఉందో దీని గురించి అవగాహన కల్పించి దాన్ని ప్రాక్టీస్ చేయించి వాళ్ళు మళ్ళీ వాళ్ళ హౌసెస్లో అలాగే వాళ్ళ వర్క్ ప్లేసెస్లో ఇది కంటిన్యూ చేసేలాగా మోటివేట్ చేయడం ఈ యోగాంధ్ర కార్యక్రమం ఉద్దేశము. దీనికోసం ఇప్పటికే మన జిల్లాలో దాదాపు 6,000 మంది ట్రైనర్స్ని ఎన్రోల్ చేస్తున్నాము. అట్లాగే ప్రతి గ్రామాల్లో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం రోజు జరుగుతూ ఉంది. అట్లాగే ఇప్పుడు వచ్చే జూన్ 21వ తారీఖున ఇందిరాగాంధీ స్టేడియంలో పెద్ద ఎత్తున 5,000 మందితో యోగా శిబిరాన్ని నిర్వహించి ఈ ఇంటర్నేషనల్ యోగా డే కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మన కలెక్టర్ గారి ప్రోత్సాహంతో, కలెక్టర్ గారికి ఉన్నారు ఇక్కడ, కలెక్టర్ గారి ప్రోత్సాహంతో యోగా జరిపాము. దాంట్లో కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తరఫున యోగాని ఒక మ్యాండేటరీ ప్రోగ్రామ్గా చేసుకున్నాము. ఇక ప్రతి కాలేజీలో విద్యార్థులు యోగా అనేది చాలా మంచిదండి. ఇప్పుడు రకరకాల అనారోగ్యాలతో మనం బాధపడుతున్నాం. అవన్నీ ఆల్మోస్ట్ అన్నీ లేకుండా పోతాయి. విద్యార్థుల ముందు చదువు మీద ఒక రకమైన శ్రద్ధ పెరుగుతుంది, ఒక డిసిప్లిన్ వస్తుంది, వాళ్ళ టెన్షన్స్ లేకుండా ఉంటాయి. పరీక్ష ఎగ్జామ్ ఫీవర్ కానీ నిజంగా యోగాని జీవితాన్ని భాగస్వామ్యం చేసుకునే చాలా బాగుంటుంది. ఈ విషయంలో మన కరెక్ట్గా తీసుకునే శ్రద్ధ అమోఘమైంది. ప్రతిరోజు చేయడం అంచేత 2 రోజులు 3 రోజులు చాలండి యోగాని సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే ఇక చాలా గుడ్ హ్యాబిట్ కింద మారిపోతుంది. 2 తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అతిపెద్ద వినాయకుడిని దర్శించుకునేందుకు ఖైరతాబాద్ వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద వినాయకుడిని చూడటానికి రాష్ట్రం నలుమూలల నుండి విజయవాడ వస్తున్నారని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ వెల్లడించారు. డోండి రాకేష్ సేవా సమితి ఆధ్వర్యంలో పర్యావరణ రహితమైన 72 అడుగుల మట్టి వినాయకుడి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని చెప్పారు. పశ్చిమ నగరంలోని సితారా గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు కేశినేని వెంకట ప్రముఖ సినీ నటుడు సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణపతి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. డొండి రాకేష్ మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం ఎలాంటి విఘ్నాలు లేకుండా త్వరగా పూర్తి కావాలని గణపతిని వేడుకున్నట్లుగా తెలిపారు. వినాయక చవితి పండుగ నాడు పర్యావరణ పరిరక్షించేందుకు మట్టి విగ్రహాలను పూజించాలని అన్నారు. అందుకే పర్యావరణానికి హితకరమైన 72 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రారంభం చేశారు. డూండి గణేష్ సేవా సమితి వాళ్ళందరికీ ముందు అభినందనలు. ఎందుకంటే చాలా ఒక మంచి విషయం. సో ఇది కన్స్ట్రక్షన్ ఈజీ 1.5 month పడుతుంది. సో అందరూ రావాలి, అందరూ సహకరించాలి, పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఉన్నారు ఈరోజు. సో చాలా మంచి రోజు ఈరోజు. సో అన్ని విషయం అన్ని వినాయకుడి ఆశీర్వాదాలతో అన్నీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈరోజు నేను వేరే పని మీద వచ్చాను, ఈరోజు అనుకోకుండా రావడం
ఆ వినాయకుడు ఆశీర్వాదం నాకు ఉందని అనుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. ఇవాళ 72 అడుగుల మట్టి వినాయకుడిని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఆగస్ట్ 27వ తారీఖున ఇప్పుడు మన గణేష్ చతుర్థి ఉంటుంది. దానికి విధంగా 72 అడుగుల వినాయకుడిని పెడతాం. ఇక్కడ చాలా సెన్సేషన్గా ఉంది. సో దానికి అన్ని ప్రారంభాలు ఇవాళ ప్రారంభించారు. మంచి రోజు చూసి ఇట్లాంటివన్నీ ప్రోత్సహిస్తాం. ఫ్యూచర్లో ఇట్లాంటివి చాలా చేయాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసేందుకే వైసీపీ పుస్తకాన్ని తీసుకొచ్చిందన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని తెలిపిన ఎమ్మెల్యే బోండా ఉమా. అత్యంత ఘనంగా ప్రారంభమైన విజయవాడ నగరంలోని నోవోటెల్ వరుణ్ లో హై లైఫ్ జ్యువెలరీ అధునాతన వస్త్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.